కాకపోతే ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా అని చెప్పేసి స్థానిక భాషల్ని చంపడం అనేది చాలా ప్రమాదం అని మనకి ఐక్యరాజ్య సమితి మనందరినీ అలర్ట్ చేసి, బాబు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీని మాతృభాషా దినోత్సవం జరపండి. మాతృభాషా దినోత్సవం ఏ భాషలో అయితే 30% కంటే తక్కువ ప్రజలు మాట్లాడతారో ఆ భాష చచ్చిపోయినట్టు లెక్క. ఒకసారి మేము స్కూల్ పిల్లల్ని తీసుకొని కేరళ టూర్ వెళ్ళి ఎర్నాకుళం స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తుంటే వాడు నీళ్ళ సీసాలు ఇన్ని పట్టుకున్నాడు, వెల్లం 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 అని అరుస్తున్నాడు. పిల్లలు, మన తెలుగు పిల్లలు ఏంటి సార్ వాడు పెళ్ళం పెళ్ళం అంటుండని సరదా పడ్డారు. అరే సరిగా వినండిరా, వాడు వెల్లం అంటే మలయాళంలో నీళ్లు అని అర్థం. వాడు ఖచ్చితంగా తన రాష్ట్రానికి వచ్చిన పరాయి రాష్ట్రం వాడికి తన పదాన్ని ఒకటి నేర్పించి పంపిస్తున్నాడు ప్లాట్ఫారం మీద. అవునా కదా? ఇవాళ భాష గురించి మనం ఉపన్యాసాలు చెప్పి ఏం చేసినా సరే